వీరి పేరు సుజ్ఞానమ్మ, వాళ్ళ కోడలు కీర్తి. వీరు ఉప్పలపాడు నుంచి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. తన కీర్తి గర్భవతి అయిన తర్వాత తొలిసూరి గర్భము కుమారుడు కావాలని వారు అడిగారు. అడిగినప్పుడు దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చాడు. అలానే తను గర్భవతి అయిన తర్వాత నెలలు నిండినప్పుడు నార్మల్ డెలివరీ అవ్వాలని దైవజనులతో తను ప్రార్థన చేయించినప్పుడు దేవుడు కృపను బట్టి తనకి నార్మల్ డెలివరీ అయింది. అలానే దైవజనులు ప్రార్థన చేసిన విధముగా కుమారుడు కూడా పుట్టాడని వారు చెప్తున్నారు. అలానే ఆ బాబు పుట్టిన తర్వాత కూడా కొన్ని బలహీనతల వల్ల తన్ని ఆ హాస్పిటల్లో ఉంచడం జరిగింది. పాలు అవి సరిగా తీసుకోవడం లేదు, ఇంకా ఎన్నెన్నో సమస్యలు చెప్పారు. ఆ బాబు విషయంలో ఐసీలో పెట్టినప్పుడు వారు ఇక్కడికి వచ్చి మళ్ళీ దైవజనులతో ఆ బాబు విషయమే ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు ఆ బిడ్డ పట్ల కార్యం చేశారు, స్వస్థతనిచ్చారు. ఆరోగ్యంగా తిరిగి తన తల్లి చెంతకు చేరలాగానే దేవుడు సహాయం చేశాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక.